జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, నవంబర్ 22, 2025 శనివారం. తిథి విదియ సాయంత్రం 5:11 వరకు, తదుపరి తదియ. నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 4:47 వరకు, తదుపరి మూల. యోగము సుకర్మము ఉదయం 11:30 వరకు, తదుపరి ధృతి. కరణం కౌలవ సాయంత్రం 5:11 వరకు, తదుపరి తైతుల. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:15, సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం ఉదయం 7:52, చంద్రాస్తమయం రాత్రి 7:03. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:29 వరకు. యమగండం మధ్యాహ్నం 1:18 నుండి 2:43 వరకు. గుళిక కాలం ఉదయం 6:15 నుండి 7:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:15 నుండి 7:45 వరకు. వర్జము రాత్రి 1:40 నుండి 3:27 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:56 నుండి 8:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:24 వరకు. శుభ గడియలు ఉదయం 8:05 నుండి 9:02 వరకు. తిరిగి సాయంత్రం 5:04 నుండి 7:05 వరకు. నవంబర్ 22 శనివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ సాయంత్రం 5:11 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథులను కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు చంద్ర దర్శనం సమయం సాయంత్రం 5:32 నుండి 6:58 వరకు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 4:47 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4:47 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి వర్ధంతి. బ్రిటిష్ ఇండియాలో వైద్య వృత్తిని చేపట్టిన తొలి మహిళా వైద్యులలో ఒకరు రుక్మాబాయి రావత్ గారి జయంతి.
ప్రపంచంలో 6000 గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయ శర్మ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 22 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి శుభవార్త వింటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి దైవబలం రక్షిస్తుంది. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మీన రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.